ఏంది బిట్టు డల్లు కూర్చున్నావు, ఏమైంది చెప్పు, పర్లేదులే. ఏం కొట్టదులే, నేను చెప్తా చెప్పు. అడుగు మరి మమ్మీని, నేను చెప్పనా. చిన్ని బిట్టుకు సాంబార్ ఇడ్లీ తినాలనిపిస్తుందంట. వీడియో కోసమరా? కాదంట, వాడికి నిజంగా తినాలనిపిస్తుందంట. ఇప్పుడు ఎలా వచ్చింది సాంబార్ ఇడ్లీ నానబెట్టకుండా? ఇప్పుడే తినాలా? సరే నీ వరకు బయట తెప్పిస్తాను. మరి మాకు టిఫిన్ మరి మీరు ఇంట్లో దోశ పిండి ఉంటేనండి. సన్నీ సరేలే, ఇట్రా. వాడికంటే సాంబార్ ఇడ్లీ అనుకుంటున్నాను. ఇదిగో వెళ్తున్నాడు అన్న తమ్ముడు కోసం. బాయ్, తొందరరా. వీడేంటి ఇంకా రాలే, ఎంతసేపు పట్టిద్దు. బిట్టు పాపం ఆకలేస్తుంది కదా, అదిగో వచ్చాడు. వచ్చేసింది సాంబార్ ఇడ్లీ. సాంబార్ ఇప్పుడు సాంబార్ ఇడ్లీ తినబోతున్నాడు బిట్టు, రెడీగా చూస్తున్నాడు. వీడి క్రేవింగ్స్ ఎట్లా ఉంటాయంటే చెప్పు. ప్రెగ్నెంట్ ఆడవాళ్ళలాగా ఉంటాయి వీడి క్రేవింగ్స్. వాళ్ళు కూడా కోరుకోరు ఇన్ని కోరికలు. మా ఇంటి దగ్గర ఆహా టేస్టీ టిఫిన్స్ అని కొత్తగా పెట్టారు, వాళ్ళ దగ్గర మొన్న తిన్నాం సాంబార్ ఇడ్లీ, బాగుంది. మళ్ళీ అక్కడే తెచ్చాడు. మీరు అమరావతి రోడ్లో వస్తే ట్రై చేయండి, ఆహా టేస్టీ టిఫిన్స్ అని. టిఫిన్ చాలా బాగుంది. మా పిన్నికి ఎక్కడ నచ్చదు సామాన్యంగా, కానీ మా పిన్నికి కూడా నచ్చిందంటే చూసుకోండి మరి, అంత బాగుంది టిఫిన్. సాంబార్ ఇడ్లీ అంటే సాంబార్ ఎక్కువ ఉండాలి, అప్పుడే బిట్టు సరిగ్గా తింటాడు సాంబార్ ఇడ్లీ. ఎట్లా ఉందో చెప్పురా టేస్ట్? భలే ఉంది టేస్ట్. తిని ఇంకా మీకు కూడా కావాలి సాంబార్ ఇడ్లీ, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్. చూడండి అసలు ఎంత బాగుందో, మాకు లేదు. ఎంజాయ్ చెయ్యి. సరే మరి, బాయ్.